ద్వారా ప్రజలచే లిక్కర్ ని మరింత తాగించడం ద్వారా లేకుంటే లిక్కర్ పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై సేల్స్ ట్యాక్స్ పెంచడం ద్వారా ఏ రకంగా నిధులు సమకూరుస్తారో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. రెవెన్యూ వ్యయంలో మూలధనం వ్యయం 16% అంటే బడ్జెట్ సమపాలన ఎట్లయితుంది అధ్యక్ష? బడ్జెట్ లో చాలా స్పష్టంగా సమతుల్యం ఏర్పాటు చేస్తాం, మరి సమపాలన చెప్పారు కదా అధ్యక్ష. ఈ రోజు రెవెన్యూ వ్యయంలో 2,26,982 కోట్లు చూపిస్తా ఉన్నారు. మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష 36,504 కోట్లు చూపిస్తా ఉన్నారు. అంటే కనీసం మొత్తం బడ్జెట్ లో 12% అయితే మూలధనం మీరు చెప్పినటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో ఇది 16%. మరి 16% కూడా మీరు కేటాయించకుండా సమతుల్యం అంటా ఉన్నారు. ఏ రకంగా సమతుల్యం అవుతుందో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అరకొర ప్రణాళిక వ్యయాన్ని కేటాయింపులు చేసి సంక్షేమంలో సమతుల్యం అని చెప్పి సమానంగా అభివృద్ధి అని చెప్పి మీరు తప్పుడు మరి రకంగా ఈరోజు పేర్కొనడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. కేవలం ఇది అబద్ధాల బడ్జెట్ గా అన్ని అబద్ధాలతో నింపినటువంటి బడ్జెట్ గా ఈ ప్రసంగం పూర్తిగా నడిచింది తప్ప ఎక్కడ కూడా సమతుల్యం లేదు అధ్యక్ష అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అరకొర నిధులతో అభివృద్ధి ఎలా అవుతుందో ఒకసారి మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మీరు కేవలం మూలధనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 36,000 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామంటే ఏ రకంగా అభివృద్ధి చేస్తారో మరి నిజంగా కూడా మీరు చెప్పినట్టుగా మరి ఇంత రెవెన్యూ వస్తుందా అంటే మీరు గత బడ్జెట్ ఒకసారి 2023-24 తీసుకున్నా 24-25 తీసుకున్నా మరి ఏ రకంగా తగ్గిందో మీకు తెలుసు. 30,000 కోట్లు ఈసారి 60,000 కోట్లు గతంలో తగ్గినప్పుడు మీరు ఏ రకంగా మరి మూలధనాన్ని కూడా మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కూడా స్పెండ్ చేస్తారో మరి సభకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి సంక్షేమం సమపాలనలు ఉంటేనే సమగ్ర ప్రగతి సాధ్యమవుతుంది అధ్యక్ష. అందుకే బ్యాలెన్స్ బడ్జెట్ అంటే రెవెన్యూ వ్యయం మూలధన వ్యయం సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ సమానత్వం లేకుండా 16% మాత్రమే మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఈ రకంగా మీరు మోసం చేయడం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రకంగా ఎట్లా ఉందంటే గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది కాబట్టి మేము కూడా అదే బాటలో నడుస్తాం. రాజుగారి గుర్రం రాను రాను గాడిదైంది అన్నట్టుగా ఉన్నది అధ్యక్ష మీ పరిస్థితి. ఇంకా సంక్షోభంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి అప్పులను ఇంకా అప్పుల కుప్పగా మార్చి సంక్షోభం దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లే దిశగా మీరు వెళ్తా ఉన్నారు. ఎందుకంటే మీరు గత 15 నెలల్లో మీరు తీసుకొచ్చినటువంటి అప్పులు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు 1,58,000 కోట్లని. మరి మొన్న మంగళవారం రోజు మళ్ళీ 5,000 కోట్లు తెచ్చినట్టుగా మరి మాకు సమాచారం ఉన్నది. అంటే 1,63,000 కోట్ల అప్పు తీసుకొచ్చారంటే మరి ఏ రకంగా మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని మరి రాను రాను బీఆర్ఎస్ బాటలో నడుపుతా ఉన్నారో చాలా మరి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది అధ్యక్ష. రాష్ట్రంలో అంతేకాదు అధ్యక్ష, అన్నిటికన్నా మొన్న కేటాయింపులు మూలధనం వ్యయం అధ్యక్ష ఇట్ ఈస్ ఆల్ టైమ్ లో ఈజ్ 11.5%. 24-25 మొత్తం బడ్జెట్ లో మూలధన వ్యయం కేటాయింపులు కేవలం 11.5%. అంటే మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటూ మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ పోవడం అనేది ఇది ఏ రకంగా సమతుల్యం అవుతుందో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అంటూ సూక్తి ముక్తి వాళ్ళు చేసినారు కదా, ఎన్నో రకంగా చెప్పుకోగలిగినారు కదా. అసలు మీ సూక్తి ముక్తావళి చూస్తూ ఉంటే ఇది అభివృద్ధి సంక్షేమం కాదు, కేవలం కమిషన్ల ప్రభుత్వంగా ముందుకు నడుస్తూ ఉంది అధ్యక్ష. ఇది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో మొదటి పేరాలోనే సుపరిపాలన గత పరుగులు పెడుతోందని చెప్పేసి ఆ తర్వాత 5వ పేరా వరకు అంతా సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పూసిన అన్నట్టుగా సూక్తి ముక్తావళి వెల్లడించారు కదా అధ్యక్ష. ఎక్కడ ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా వాస్తవాలు ఉన్నాయో మరి ప్రజానికని తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ప్రజా దర్బార్ ఎక్కడున్నది? ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ప్రజా దర్బార్ని పూర్తిగా మూసేసుకున్నారు అధ్యక్ష. నిధులు లేక కూనరిల్లుతున్నాయి. మరి ఎన్ని గ్రామాలు పట్టణాలు ఎన్నికైనా పాలక వర్గాలు లేక నిధులు లేక మొత్తం కూనరిల్లుతున్నాయన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. సంక్షేమం లేక పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. మరి ఇటీవల సాక్షాత్తు సెక్రటేరియట్ సాక్షిగా 100 మంది పైగా కాంట్రాక్టర్లు వచ్చేసి అక్కడ ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే గతంలో ఎన్నడూ చూడనటువంటి పరిస్థితి. ఈ రోజు కాంట్రాక్టర్లు సైతం సెక్రటేరియట్కు పోయేసి 20% అని చెప్పి నినాదాలు ఇచ్చేటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే ఏ పరిస్థితికి పాలన సాగుతూ ఉన్నదో ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇప్పటి వరకు 25 లోపల చెల్లించకుంటే అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పి కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్ కూడా హెచ్చరించే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. తెలంగాణ నమూనా అంటే
దేంట్లో నమూనానో అర్థం కావడం లేదు అధ్యక్ష. హామీల ఎగవేతల నమూనానా, లేకుంటే మరి కబ్జాలలో, మరి లేకుంటే హైడ్రా పేరు మీద కూల్చివేతల్లో మీరు నమూనానా, దేంట్లో నమూనానో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో 5వ పేర అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనేటువంటి 3 అంశాలతో తెలంగాణ నమూనా అని చెప్పి ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు కదా. సంక్షేమం అంటే ఇచ్చిన హామీల ఎగవేత, అభివృద్ధి అంటే లంక బిందెల విజన్, ఇక సుపరిపాలన అంటే 20% కమిషన్ తప్ప ఇంకోటి కనబడతలేదు అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేనటువంటి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ మూసి బుస్తాబు లాంటి రద్దన ఫార్మసీ ఉన్న చోట మరో ఫార్మసీ క్లస్టర్ని రూపొందించి మరి ఈ రకంగా అసలు అభివృద్ధి కంటే పాలకులు కేవలం మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను లేవనెత్తి లంక బిందెల కోసం మరి వెతుకులాడుతున్నట్టుగానే ఉన్నది తప్ప ఇది ఎక్కడ కూడా మీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీల అంశంలో ఎక్కడ కూడా మీ మోడల్ కనబడతలేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, భూసేకరణ పేరు మీద పేద రైతుల్ని మరి గిరిజన రైతుల్ని భయభ్రాంతులు చేసి వారి భూముల్ని కబ్జా చేయడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీల మీద లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ ప్రసంగం 6వ పారాగ్రాఫ్లో తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో ఆర్థిక వ్యవస్థను ముందుకు పోతుందని చెప్పుకున్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ పాలనలు ఇట్లనే బంగారు తెలంగాణను ఊరించారు, అది నినాదం పుట్టి డొల్లాని బంగారు అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి చేరిందని ప్రజలు గమనించి ఆ ప్రభుత్వాన్ని ఓడగొడితే ఈ ప్రభుత్వం వచ్చేసి ఈరోజు రైజింగ్ అంటా ఉన్నారు అధ్యక్ష. రైజింగ్ కేవలం ఆ 4 మంత్రులకే రైజింగ్ ఉన్నది, కేవలం క్యాబినెట్లో ఉన్న వారికి రైజింగ్ కనబడతా ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అంతా కూడా ఇది ఫాలింగ్ లానే కనబడతా ఉంది అధ్యక్ష. ఇది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది నోచుకోలేని, రైజింగ్ అనేది కనబడని, కేవలం వారి క్యాబినెట్లోనే రైజింగ్ కనబడతా ఉంది తప్ప పేద ప్రజానికానికి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 15 నెలల్లో 1,63,000 కోట్ల అప్పు చేసి ఏ రకంగా రైజింగ్ అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారో అది తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏ రకంగా మంగళవారం వస్తే ఎక్కడ ఆర్బీఐ ద్వారా బాండ్ల రూపంలో ప్రభుత్వం 5,000 కోట్ల అప్పు చేయాలన్న ఆలోచన తప్ప వీళ్ళు కేవలం ఎప్పుడు మంగళవారం వస్తుందని మంగళవారం కోసం వేచి చూడేసేటువంటి ప్రభుత్వం ఏ రకంగా రైజింగ్ అవుతుందో ఒక్కసారి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ సర్కార్ రోజుకి 1,715 కోట్ల అప్పు చేస్తుంది అధ్యక్ష. తలసరి అప్పు 2,27 లక్షల రూపాయలు అధ్యక్ష. మీడియా కథనాలు బట్టి ప్రస్తుత తెలంగాణ అప్పు 8,06,00,000 కోట్లు పైగా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి 470 రోజులు అంటే రోజుకి 1,715 కోట్ల అప్పు చేసింది ఈ సర్కార్. గంటకు 71 కోట్ల పైగా, నిమిషానికి 1 కోటి రూపాయల పైగా అప్పు చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాంగ్రెస్ సర్కార్ తాజాగా నిర్వహించిన కులగణ సర్వేలో రాష్ట్ర జనాభా 3,54,00,000 తేలింది. రాష్ట్రంలో ఉన్న అప్పు 8,06,00,000 అంటే మరి ఒక్కొక్క మనిషికి 2,27,000 రూపాయల మరి అప్పుగా కనబడతా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది తెలంగాణ ఏ రకంగా రైజింగ్ అవుతుందో మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. యూపీ హయాంలో కన్నా ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగినాయన్న సంగతి కూడా మరి ఒకసారి వారు చెప్పుంటే బాగుండేది అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్ ప్రసంగం పేర 21 నుంచి 23 వరకు కేంద్ర పన్నుల పంపిణీ విధానం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. మరి యూపీ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నులు 32% మాత్రమే ఉండేది అధ్యక్ష. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మరి అప్పటి ముఖ్యమంత్రులు 2%, 3% పెంచమని అడిగితే కూడా ఎన్నడూ పెంచినటువంటి యూపీఏ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి 10% పెంచి 42%కి మరి చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అది 2021 నుంచి 26 వరకు మరి 41%గా మరి అది మరి 16 ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు మరి చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. దాదాపు 9-10% మరి ఈ ఫండ్ను పెంచిన తర్వాత కూడా డివోషనల్ ఫండ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మరి కేంద్ర ప్రభుత్వాన్ని దేశించడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు తెలంగాణ జిఎస్డిపిని పెంచి చూపించే ప్రయత్నం కేవలం 71,000 కోట్ల అప్పులు తీసుకురావడానికి మాత్రమే కనబడతా ఉంది తప్ప నిజంగా ఎక్కడ కూడా ఆ పెరుగుదల కంటికి కనబడతలేదు అధ్యక్ష. ఈరోజు మీరు ఒక్కసారి చూసినట్లయితే మొన్న చెప్పినట్టుగా మేము సాధించామని చెప్పుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి ఇవ్వమని. గత ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వం అడిగితే ఇవ్వని భూములు కూడా మరి మీరు అడిగితే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన సంగతి మీరు దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తే బాగుండేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మరి
ఈ రోజు రక్షణ శాఖ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించి గత 10 ఏళ్ల కాలంలో 10 లక్షల కోట్ల మేరకు తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించిన సంగతి కూడా మీరు అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. కాంగ్రెస్ అభయహస్తం ఇప్పుడు శూన్యాస్తంగా, కపటాస్తంగా, కుటిలాస్తంగా, భస్మాసుర హస్తంగా మారిందని బడ్జెట్లో ప్రసంగంలో పేర 24 నుంచి 30 వరకు అభయహస్తం పేరుతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టుగా గోపాల్ చెప్పారు కదా అధ్యక్ష. మరి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తారని 15 నెలల క్రితం 2023 డిసెంబర్ 17న సభకు ఇచ్చినటువంటి మాటను మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు తప్పుతున్నారో మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అభయహస్తం పేరుతో 6 గ్యారెంటీల కార్డును ప్రధాన హామీగా ఇచ్చింది కదా అధ్యక్ష. అలాంటి హామీలకే నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే సభలో 23 డిసెంబర్ 17న అభయహస్తం గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి 15 నెలలు దాటినా ఇప్పటి వరకు ఆ ఊసే లేకపోవడం బాధాకరంగా ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ గెలిపించినటువంటి 6 గ్యారెంటీలను విస్మరించడం ఇది మోసం కాదా అధ్యక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే ఈరోజు నమ్మి నానబోస్తే బుచ్చి బూరలైనట్టుగా ఈ సామెత గుర్తుకొస్తా ఉంది అధ్యక్ష. అధికారిని కట్టబెట్టిన హామీలు తుంగలో తొక్కడమే మార్పు అంటే ఇదే నా అధ్యక్ష. మీరు మార్పు అంటే ప్రజలు మార్పు వస్తుందని చెప్పేసి ఈరోజు ఓటేసి గెలిపిస్తే ఈరోజు పూర్తిగా ప్రజల్ని విస్మరించి కేవలం మరి అప్పుల పాలు చేయడానికి మాత్రమే పనిచేస్తున్నట్టుగా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పు సాకారం చేస్తామని అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజల్ని అసంతృప్తి పాలు చేయడం ఇదేనా మార్పు అంటే అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అభయహస్తానికి చట్టబద్ధత కల్పించలే. మరి బిల్లును ఎప్పుడు సభలో పెడతారో మరి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ ను ఆదుకున్న మహాలక్ష్మి బడ్జెట్ లో మొండి చేయని అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం హామీలలో 6 గ్యారెంటీలు మొదటిది మహాలక్ష్మి పథకం అధ్యక్ష. ఇందులోని మొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని మరి వరుసగా 2 బడ్జెట్లో కూడా ఈ స్కీమ్ కి ₹1 కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అలాంటి మహిళలకు అభయహస్తం ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పుడు మోసం చేస్తూ మళ్లీ మొండి చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. రైతు భరోసాకు పథకానికి 18,000 కోట్లు, రైతు భరోసా గ్యారెంటీలో 3 హామీలకు ఈ నిధులు ఎట్లా సరిపోతాయో తెలియాలి అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, మరోవైపు రైతు కూలీలకు అదే మాదిరిగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలంటే దాదాపు 49,500 కోట్ల రూపాయలు అవసరం, 42,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే రైతు భరోసా పథకానికి మరి 15,000 కోట్ల రూపాయలు కావాలి. రైతు భరోసా పథకానికి మరి పంట పెట్టుబడి సాయానికి అదే మాదిరిగా రైతు కూలీలకు 12,600 కోట్లు, ఈ రకంగా మొత్తము మరి 42,000 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు ఇచ్చింది కేవలం 18,000 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. అంటే ఈసారి కూడా మీరు రైతు కూలీలకు మోసం చేసినట్టే, కౌలు రైతుకు మోసం చేసినట్టుగా చాలా స్పష్టమైతే ఉంది అధ్యక్ష. ఎక్కడ కూడా మరి బోనస్ కి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ మీరు చెప్పకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. క్వింటాల్కి 10 పంటలకు మీరు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా కేవలం సన్న ఓట్లకు మాత్రమే బోనస్ అని చెప్పి మరి రైతుల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదని తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా నిధులు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం హామీల్లో 4 గ్యారెంటీల్లో ఇంద్రమ్మ ఇల్లు కూడా అధ్యక్ష. ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో 3,500 ఇల్లు కట్టిస్తామని చెప్పారు. గత బడ్జెట్ లో కూడా ఈ అంశాన్ని చెప్పారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టలేదు అధ్యక్ష. మళ్ళీ ఈ బడ్జెట్ లో కూడా మళ్ళీ 3,500 ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా అంశం ఎక్కడ ఊసే లేదంటే అంటే గత బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో కలిపి మీరు దాదాపు 7,000 ఇల్లు ప్రతి నియోజకవర్గం కట్టియాల్సినటువంటి మీరు మరి ఈ 7,000 ఇల్లు కట్టించే ఆలోచన చేస్తున్నారా, లేకుంటే మళ్ళీ ఒకసారి మరి అక్కడ పేద ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా, ఒకసారి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఒక్క కుటుంబానికి పేద కుటుంబానికి మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు, ఇస్తామని చెప్పేసి ఆశ మాత్రమే పెడతా ఉన్నారు, పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్క పేద కుటుంబానికి మీరు ఇచ్చేటువంటి దాఖలా కనపడతలేదు అధ్యక్ష. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తరిగానే కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇల్లు కూడా కనపడతా ఉన్నాయి అధ్యక్ష. రేవంత్ సర్కార్ తీరు చూస్తూ ఉంటే ఇంద్రమ్మ ఇళ్ల పథకం విషయంలో కేసీఆర్ ప్రభుత్వ బాటలు నడుస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష. కేసీఆర్ గారు గతంలో ఈ రకంగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఊరించి మరి అన్ని ప్రజానీకాన్ని మోసం చేసి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ అల్లుడస్తే ఎక్కడ ఉంటాడని చెప్పి రకరకాల యాసలో మాట్లాడినట్టు మరి అప్పటి ముఖ్యమంత్రి గారు వారి బాటల్ని ఇప్పటి ముఖ్యమంత్రి కూడా నడుస్తున్నట్టు కనబడతా ఉంది అధ్యక్ష. ఇదంతా చూస్తూ ఉంటే కాంగ్రెస్ అభయహస్తం కాస్త ఇప్పుడు పేదలకు కుటిలాస్తంగా మారింది. చేయుతకు దక్కని నిధుల పెంపు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయహస్తం హామీల్లో 6 గ్యారెంటీలు అధ్యక్ష.
చేయూత పథకం, గత ప్రభుత్వం ఆసరా పేరుతో అమలు చేసేటువంటి సామాజిక పెన్షన్ల విషయంలో కూడా మరి మోసం చేసినట్టుగా కనబడతా ఉంది అధ్యక్ష. 2000 చొప్పున పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆ పెన్షన్ ని మొత్తం 4000కు పెంచుతామని అభయహస్తం 6 గ్యారెంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది కదా అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఆ 2000 4000 పెన్షన్ బారలేదు అధ్యక్ష. కొత్త పెన్షన్లు ఎక్కడ కూడా ఆలోచన చేయడం లేదు అధ్యక్ష. ఉన్న పెన్షన్ను పెంచుతామని చెప్పి 2000 4000 చేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా మొదలు పెట్టకపోవడం చూస్తూ ఉంటే, ఇప్పటి బడ్జెట్ లో కూడా కేటాయించకపోవడం చూస్తూ ఉంటే, మరొక్కసారి అన్ని వర్గాల మరి పెన్షనర్లను, ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, లేకుంటే మరి వితంత పెన్షన్లు కానివ్వండి, వారికి పెంచుతామన్నటువంటి వికలాంగులకు కానివ్వండి, వారికి పెంచుతామన్నటువంటి పెన్షన్లు మరి ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయించకపోవడం, కొత్త పెన్షన్ల విషయంలో ఇక్కడ ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఆరోగ్యశ్రీ పరిమితి పెంచారు కానీ ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా మరి గతంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో మొన్న జనవరిలో 10 రోజుల పాటు ఆరోగ్యశ్రీ సేవల్ని వాళ్ళు నిలిపేస్తే కొన్ని వేల మంది మరి ఆ రోజు పేషెంట్స్ అందరూ కూడా ఇబ్బందులు పడ్డ సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య స్కీమ్ కింద అడ్మిట్ చేసుకోకపోవడంతో పేద ప్రజలు చాలా మంది ఇబ్బంది పడ్డ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి మనం కళ్ళారా చూసాం అధ్యక్ష. ఈ రకంగా బకాయిలు చెల్లించకుండా కూడా మీరు అన్ని వర్గాల ప్రజానికాన్ని మరి బాధ పెడుతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగం పేరా 31 నుంచి 38 వరకు వ్యవసాయ రంగంలో వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు చెప్పుకుంది. రైతుల రుణమాఫీ చేసినట్టుగా మరి కలలు కంటా ఉన్నారు తప్ప కేవలం ఇప్పటి వరకు ఇంకా 40% మందికి ఇప్పటి వరకు అది పూర్తిగా రుణమాఫీ జరగలేదన్న సంగతి వారికి తెలుసు అధ్యక్ష. ఎందుకంటే వారి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేశారు అధ్యక్ష, ఇంకా 10,000 కోట్లు అవసరం పడుతుందని చెప్పేసి. మొదటిసారి మరి ఆ రోజు ఎస్ఎల్బిసి మీటింగ్ లో మరి ఆ రోజు వాళ్ళు చెప్పింది 49,500 కోట్లు కావాలని. దాని తర్వాత లేదు 42,000 కోట్లు సరిపోతుందని స్వయం ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని 26 కోట్లు అన్నారు. ఇప్పుడు 20,000 కోట్లు ఇచ్చి చేదులుపుకొని 20,000 కోట్ల రూపాయలతో ఏ రకంగా మరి పూర్తిగా రుణమాఫీ జరిగిందో వారు చెప్పాలి అధ్యక్ష. మరి వెళ్దామంటే ఎక్కడికి వెళ్దామో చెప్పమనండి, వారు చెప్పిన చోటుకే వెళ్దాం, మరి అక్కడనే తెలుసుకుందాం, రైతులందరినీ పిలిచి అడుగుదాం ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఇంకా ఎంతమందికి రుణమాఫీ జరగలేదో తెలుసుకుందాం అధ్యక్ష. కేవలం మాటల గారెడితోటి ఈ రోజు మీరు ప్రసంగంలో మీరు కేవలం చోటు చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అధ్యక్ష. ఇచ్చిన రుణమాఫీ అంశంలో కూడా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఒకవైపు దేవుళ్ళను మోసం చేసి ప్రజల మీద అందరినీ మోసం చేసి రైతుల్ని మోసం చేసి ఈ రోజు మీరు చెప్పినట్టుగా ఎక్కడ కూడా రుణమాఫీ జరగకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మరి దాదాపు ప్రభుత్వం 4 విడతల్లో 25,30,000 మంది రైతులకు 20,616 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది అధ్యక్ష. ఈ లెక్కన ఇంకా 16.65 లక్షల మంది రైతులకు గాను 10,384 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పి స్వయాన మంత్రి గారు చెప్పడం, 1,00,000 మంది రైతులకు మరి 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండగా రుణమాఫీ పూర్తయినట్టుగా ఎలా అవుతుందో ఒకసారి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రైతులకు మాఫీ చేసిన మొత్తం 29,000 కోట్లు మేరకు కోత విధించినటువంటి కటింగ్ మాస్టర్గా మరి మీరు చరిత్రలో మిగిలిపోతారు అధ్యక్ష. గత టైంలో 1,00,000 లోపు రుణమాఫీ చేస్తేనే 19,000 కోట్లు అయితే ఈరోజు 2 లక్షల రుణమాఫీ కేవలం 20,000 కోట్లలో ఏ రకంగా అయిందో మీరే ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా అయిపోతే అవే నిధుల్ని మళ్లించి రుణమాఫీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి గత ఖరీఫ్ కానీ దాని తర్వాత వచ్చినటువంటి రబీ కానీ మరి అంతకుముందు మీరు ఇస్తామన్నటువంటి మరి అడిషనల్ గా మీరు ఇస్తామని 5,000 రూపాయలు అవన్నీ తీసుకుంటే మరి అవన్నీ లెక్క కట్టి ప్రతి ఎకరాకి మీరు రైతులకు ఇస్తారా ఒకసారి సభకు తెలియజేయాలి. దానికోసం ఎన్ని నిధులు కేటాయించారో ఒకసారి సభకు తెలియజేయాలి అధ్యక్ష. ఈ రకంగా కేవలం మాటల గారడి చేసేటువంటి ఈ బడ్జెట్లు కనబడతా ఉంది కానీ ఎక్కడ కూడా మీరు ఇస్తామన్నటువంటి ఎక్కడ కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఎక్కడ కూడా మీరు మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఇదంతా కూడా కేవలం రైతన్నలను మోసం చేసే బడ్జెట్ గానే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, సీఎం రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 21 భువనగిరి ప్రాంతంలో జరిగిన ప్రచార సభలో 50,000 కోట్లతోటి భూసి ప్రక్షాళన చేపడతామని చెప్పారు. ఆ తర్వాత జూన్ 14న కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ 71,000 కోట్లతో భూసిని ప్రక్షాళన చేస్తామన్నారు. తాజాగా షేర్లింగంపల్లిలో మాట్లాడుతూ 500 లక్షల కోట్లతో భూసి మరి ఖర్చు పెట్టి భూసిని ప్రక్షాళన చేస్తామంటా ఉన్నారు. పొందన లేనటువంటి మాటలతోటి నిజంగా వీటికి డిపిఆర్ రెడీ అయిందా, ఏ రకంగా ఇది మరి అంచనాలు పెరుగుతా ఉన్నాయో సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1,00,000 కోట్లు ఎందుకంటే గతంలో వాళ్ళు కాళేశ్వరము
కాకతీయనో భగీరథనో వాళ్ళు చేసుకున్నట్టు మేము కూడా ఏటీఎం చేసుకోవడానికి మేము కూడా ఈ రకమైనటువంటి ప్రణాళికలు పెంచుకొని వ్యయం పెంచుకొని మేము కూడా ఒక ప్యాకేజీని చేసుకొని మా ఆస్థాన గుత్తగాల జేబులు నింపడానికి మాత్రమే చేస్తున్నారా? దేనికోసం ఈ అంచనాలు ఈ రకంగా పెరుగుతూ ఉన్నాయో, దేనికోసం ఇదంతా అవుతా ఉన్నదో ఒకసారి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు 1 కోటి మంది పైగా రైతాంగానికి మోసం చేశాడు అధ్యక్ష. ఇప్పుడు కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఘనంగా మాటిచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల్లో కౌలు రైతులు ఎక్కువగా ఉంటారు అధ్యక్ష. ఎందుకంటే వారికి భూమి ఉండదు, వారు కౌలు రైతులు మరి యజమాని దగ్గర తీసుకున్నటువంటి కౌలు రైతులు వ్యవసాయం చేసుకుంటే పంట నష్టం జరిగినప్పుడు వారు పూర్తిగా దివాలా తీసినట్టుగా వారందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటే అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకునేటువంటి రైతులు కౌలు రైతులే. కాబట్టి వారిని ఆదుకుంటామని గొప్పలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఔషధం లేదు అధ్యక్ష. గతంలో మరి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఢిల్లీ నుంచి వారు వెళ్ళి యజమానితో మాట్లాడుకోవాలని చెప్తారు అధ్యక్ష. మరి ఏ రకంగా యజమానితో మాట్లాడుకుంటారు అధ్యక్ష? యజమానులు వెళ్ళి మరి కౌలు రైతు వెళ్ళి యజమానికి వెళ్ళి మీకు వచ్చిన రైతు భరోసా మాకు ఇవ్వమంటే ఇస్తారా అధ్యక్ష? దేనికోసం ఈ లింక్ పెట్టారో తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మేనిఫెస్టోగా గొప్పలు చెప్పుకొని కౌలు రైతులకు మేము భరోసా ఇస్తున్నాం, రైతు కూలీలకు కూడా మేము భరోసా ఇస్తున్నాం అని చెప్పి ఇప్పటి వరకు వారి గురించి మరి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం, వారికి నిధులు కేటాయించకుండా మోసం చేసిన ఈ ప్రభుత్వం తప్పక క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే 15 లక్షల మంది కౌలు రైతులు మీరు దగా చేస్తున్నట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి మాట తప్పడం, ఆ రోజు మీ స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు వచ్చి మాట ఇవ్వడంతో మరి రాహుల్ గాంధీ గారు కూడా మాట తప్పినట్టుగా మేము భావిస్తాం అధ్యక్ష. 10 పంటలకు బోనస్ హామీ మరి ఉట్టి మాటేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం ఈరోజు వరి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం, మరి గతంలో మీరు ఇచ్చినటువంటి దొడ్డు బియ్యానికి కానీ, గతంలో మీరు చెప్పినటువంటి మరి జొన్నలకు కానీ, మక్కలకు కానీ, మరి మీరు ఇస్తున్నటువంటి పత్తికి కానీ, మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కందులకు కానీ, మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి 10 పంటలకు మీరు బోనస్ అని చెప్పి వాటి కోసం ఈరోజు నిధులు కేటాయించకపోవడం ఇది చాలా బాధాకరం అధ్యక్ష. మీరు నిధులు కేటాయించడంలో మీరు చిన్న చూపు చూడడం కాక రైతుల్ని పూర్తిగా మోసం చేయడం కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. రైతుల్ని అంతేకాదు అధ్యక్ష, ఈరోజు భూభారతి చట్టం గైడ్ లైన్స్ ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పరు అధ్యక్ష. ఎందుకంటే గతంలో మేము భూభారతి మీద మాట్లాడినప్పుడు మరి స్వయంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు లేచి దీనికి మరి ఆ రోజు ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇప్పటి వరకు ఆ అంశం మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగం పారా 42, 43లో భూభారతి గురించి ప్రస్తావించారు అధ్యక్ష. చరిత్రాత్మకంగా సంస్కరణ చెప్పుకున్నారు అధ్యక్ష. మరి అసెంబ్లీలో భూభారతి బిల్లు ఆమోదం పొంది 3 నెలలు అవుతుంది కదా అధ్యక్ష. భూభారతి చట్టాన్ని గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు కదా అధ్యక్ష. మరి ఇప్పుడు భూభారతి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని విడుదల చేయడం లేదు? ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలు నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎందుకోసం అది మరి దాని గురించి బట్టబయలు చేయడం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, 22A భూముల గుట్టు ఎప్పుడు బయట పెడతారు? ఎందుకంటే స్వయంగా మంత్రి గారే చెప్పారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారే చెప్పారు. గత డిసెంబర్ జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ సుమారు 25,000 ఎకరాలు చేతులు మారాయి. 2014కి ముందు 22A కింద ఉన్న భూముల్ని 2014 నుంచి 23 వరకు మధ్యలో జాబితా నుంచి తొలగించిన భూముల లెక్కలు కూడా తీస్తున్నాం. మరి ఖచ్చితంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేపడితే భూ లావాదేవీలు వెనుక ఉన్నటువంటి గుట్టు బయటపడుతుందని చెప్పేసి మరి చెప్పినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు దాని మీద గమ్మున ఎందుకు కూర్చున్నారో సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2.5 లక్షల కోట్ల విలువైన 2.5 లక్షల కోట్ల విలువైన 25,000 ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్టుగా సిట్ విచారణ మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అధ్యక్ష? మరి ఆ చట్టసభలో ఆ రోజు స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పిన అంశాన్ని మాట్లాడుతున్నాం అధ్యక్ష. నేను డిబేట్ అవ్వడం లేదు. 22Aలో మీరు చెప్పినటువంటి 25,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనటువంటి అసైన్ భూమి గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. అది కాక ఫారెస్ట్ భూముల సంగతి ఏంది? అది కాకుండా అనేకమైనటువంటి మరి కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల సంగతి కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అన్యాక్రాంతమై మరి అవన్నీ కూడా ధరలో మీరు మటుమాయం చేసింది గత ప్రభుత్వం. లక్షల కోట్లు దోచుకున్నారు. ఆ భూమి అంతా కూడా దోచుకున్నటువంటి సొమ్ముని మరి కక్కిస్తా వాటితోటి 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ధరణిలో జరిగినటువంటి మరి ఆ మిస్అప్రాపరేషన్ ఎందుకు బయట పెడతలేరో తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పాటైన తర్వాత అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటైన తర్వాత
2014 నుంచి 23 వరకు జరిగినటువంటి భూ లావాదేవీలు సుమారు 25,000 అసైన్డ్ భూముల అన్యాక్రాంతమైనట్లు మంత్రి తెలిపారు కదా. ఇబ్రహీంపట్నంలోనే 10,000 ఎకరాలు అన్యాక్రాంతమని చెప్పారు కదా. మరి అక్కడ ఉన్నటువంటి ఒక ఎకరానికి 10 కోట్ల రూపాయలు విలువ అని చెప్పారు కదా. ఇవన్నీ భూముల సంగతి మరి ఎప్పుడు లోపల ఇవన్నీ కూడా మరి నిగ్గు తేలుస్తారో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియాలో లీకులు వచ్చాయి. మరి ఏమైంది, తెలియక ఏం జరిగింది, ప్రభుత్వం సిట్ వేయలేదు, భూములు అన్యాక్రాంత విచారణ మొదలు ఇప్పుడు అవుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. విద్యాశాఖకు సరిపోయే నిధులేవి, పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు మరి నిర్దిష్ట విధానం ఏమున్నదని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. నేను వాళ్ళ గురించి అడుగుతా ఉన్నాను. బడ్జెట్ ప్రసంగంలో పేర 45 నుంచి 56 వరకు విద్యారంగం గురించి ప్రస్తావించారు కదా అధ్యక్ష. మరి నిధులు మాత్రం సరిపో కేటాయించకపోవడం బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే మీ మేనిఫెస్టోలో పెట్టారు 15% నిధుల్ని విద్యాశాఖకు కేటాయిస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు సొంత భవనాలు లేనటువంటి గురుకులు కానీ, సొంత భవనాలు లేనటువంటి అనేకమైనటువంటి మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మరి అవన్నింటినీ కూడా మేము కట్టిస్తామని చెప్పారు. మరి దేనికోసం అని చెప్పి 15% మీరు నిధులు కేటాయించలేదు. మరి 15% నిధులు కేటాయించాలంటే ఈ రాష్ట్రానికి 45,000 కోట్ల రూపాయలు మరి నిధులు కేటాయించాలా. కేవలం 23,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి చేయి దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే మీరు కనీసం సగం కూడా నిధులు మరి విద్యాశాఖ కేటాయించకుండా ఏ రకంగా నాణ్యమైనటువంటి విద్య మీరు అట్టడుగు బడుగు బలైన వర్గాలకు మరి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇస్తారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. కేవలం మీరు బడ్జెట్లో మీరు మాటల్లో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడ కూడా అది కనబడతలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఫీ రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని, విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఫీజులు నియంత్రిస్తామని చెప్పి మరి నిర్దిష్ట విధానాన్ని ఇప్పటివరకు ఖరారు చేయకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష. కాంట్రాక్టర్ బిల్లులకు చెల్లించడానికి నిధులు ఉంటాయి అధ్యక్ష, ఫీ రియంబర్స్మెంట్కి మాత్రం మీకు నిధులు ఉండవంటే చాలా బాధాకరం అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరింత మెరుగ్గా ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ను అమలు చేస్తామని మరి ఏమైంది ఫీజు రియంబర్స్ చెల్లకుండా గత నెల 20 జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేది లేదని చెప్పి డిగ్రీ కాలేజ్ యజమానులు చెప్తున్నారంటే వారికి ఫీ రియంబర్స్మెంట్ లేకుంటే మేము ఎగ్జామ్స్ కూడా నిర్వహించమని చెప్పి మరి ప్రైవేట్ యాజమాన్యాలు చెప్తూ ఉన్నాయంటే ఏ రకంగా ఈరోజు మరి ఫీ రియంబర్స్మెంట్ పరిస్థితి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు గురుకులు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అంశంలో కూడా పలువురు విద్యార్థులు మరణించినట్టుగా మనము పేపర్లో చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా మేము భావించాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత అధ్యక్ష. తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్, విద్యార్థులకు అస్వస్థత, నారాయణపేట జిల్లా మునుగోడు ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్, హైకోర్టు తీవ్రంగా ఆగ్రహించినటువంటి సంగతి. వారంలో 3 సార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నా నిలదీసిన హైకోర్టు. కొమరం మేము ఆసిఫాబాద్ జిల్లా వాంకిటి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్, 60 మంది విద్యార్థులకు అస్వస్థత, చికిత్స పొందుతూ శైలజన విద్యార్థి మృతి. ఇలా గురుకుల పాఠశాలలో జరిగిన గత ఏడాది కాలంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ చూస్తూ ఉంటే మరి 4 విద్యార్థులు కూడా చనిపోయినట్టుగా కథనాలు మరి పేపర్లో చూసాం మధ్య. 1000 మందికి పైగా అస్వస్థత చెందినట్టు కూడా మరి చూసాం అధ్యక్ష. ఇవన్నిటిని కూడా మరి ప్రభుత్వం ఎందుకు మరి వెల్లడించడం లేదు, దాని మీద ఎందుకు మరి విచారణ చేయడం లేదో తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. 15 నెలలుగా విద్యాశాఖకు మంత్రి కూడా లేకపోవడం, మరి విద్యాశాఖ మంత్రి లేకుండా ఇంత పెద్ద వ్యవస్థను మరి నడపడం చాలా మరి బాధాకరంగా ఉంది అధ్యక్ష. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సంగతి కూడా అధ్యక్ష పూర్తిగా నిరుద్యోగుల్ని మరి ఈ ప్రభుత్వం విస్మరించిన మాట. ఎందుకంటే పారాగ్రాఫ్ 57 నుంచి 70 వరకు యువత ఉద్యోగాలు అనే టైటిల్ కింద యువతకు జాబ్స్, ఉపాధి అవకాశాల కల్పన కాంగ్రెస్ సర్కార్ ఆలోచన చెప్పించారు. సరే, కాంగ్రెస్ మేనిఫెస్టోలో వచ్చిన హామీలు అమలు గురించి ఎందుకు ప్రస్తావించలేదు? కాంగ్రెస్ అసలు 35 మినిట్స్ అయినాయి. 35 మినిట్స్ అయింది మీరు ఇంకా 15 మినిట్స్ సార్. మరి బడ్జెట్ ప్రసంగంలో అసెంబ్లీలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధికారంలో వచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న సంగతి కానీ, మరి పోస్టు భర్తీ చేస్తామన్నటువంటి అంశాలు కానీ లాఠీచార్జ్ చేసినటువంటి సర్కార్ అధ్యక్ష. ఇది 4,000 భృతి ఏమైందని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి 4,000 నిరుద్యోగులకు 4,000 రూపాయలు భృతి ఇస్తామని చెప్పి మోసం చేసిన సంగతి కూడా మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, యూత్ డిక్లరేషన్ కింద 7 జోన్లు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మరి ఈ హామీలన్నీ ఏమని అని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కింద 10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని యూత్ డిక్లరేషన్ హామీ ఇచ్చారు కదా. ఇప్పుడు మరి అది కేవలం 4 లక్షల ఆర్థిక సాయం అందిన రాజీవ్ యువ శక్తి వికాసం అని పేరు చెప్తా ఉన్నారు. అది ఎంతమందికి మీరు ఇవ్వగలుగుతారు? 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటే మరి 10 లక్షలతో ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో
చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అమరుల కుటుంబాలకు నెలకు 25,000 గౌరవం పెన్షన్ ఇస్తామన్నారు, వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఈ హామీలన్నీ ఏమైనాయో ఒకసారి ప్రభుత్వం నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. బడ్జెట్లో పెన్షన్ స్కీమ్ చేయూత కింద మరి కేటాయించింది 14,861 కోట్ల నిధులు మాత్రమే అధ్యక్ష. వృద్ధాప్య పెన్షన్ 2,000 నుంచి 4,000 పెంచుతామని ప్రకటించి, అలాగే 4,000 ఉన్నటువంటి దివ్యాంగులకు 6,000 రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ అభయాస్త మేనిఫెస్టోలో మరి 29 హామీగా ఉంది కదా అధ్యక్ష. 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి మరి కేవలం 14,861 కోట్లు కేటాయిస్తే ఈ నిధులు ఏ రకంగా సరిపోతాయి? కొత్త పెన్షన్ ఏ రకంగా ఇస్తారు? ఉన్నవారికి ఏ రకంగా 4,000 మరి 2,000 4,000 4,000 6,000 పెంచుతారో మరి దీంట్లో మరి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు చెప్తే బాగుంటుందని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఏపీలో సాధ్యమైనటువంటి మరి పెన్షన్ల పెంపు తెలంగాణలో ఎందుకు సాధ్యమవుతలేదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే 2,000 పెన్షన్ 4,000 చేసి అక్కడ ఉన్నటువంటి పెన్షన్ పెంచారు. మరి అప్పుల సంగతి మరి వారికి కూడా ఆ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, కానీ వారు అప్పులు ఉన్న తర్వాత కూడా ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ పెంచారు, కానీ ఇక్కడ మాత్రం అప్పుల పేరు చెప్పేసి పెన్షన్లను పెంచకుండా ఎందుకు ఆపుతా ఉన్నారో మరి ఒకసారి మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి తెలంగాణ అన్ని రకాల పెన్షన్లు తీసుకుంటే అధ్యక్ష లబ్ధిదారులు 44 లక్షల మంది అధ్యక్ష. దాంట్లో 5 లక్షల మంది మరి వికలాంగులు ఉన్నారు అధ్యక్ష. వారు కాకుండా బీడీ కార్మికులు, మహిళలు, ఒంటరి మహిళలు, వితంతులు, వృద్ధులు, మరి HIV బోధకాలు బాధితులు, డయాలసిస్ రోగులు, వీళ్ళందరినీ కలుపుకుంటే మరి వారందరికీ కొత్తగా వచ్చినటువంటి 5 లక్షల కొత్త మరి అప్లికేషన్లను కూడా తీసుకుంటే మీరు ఇచ్చినటువంటి మరి బడ్జెట్ అలొకేషన్ ఏ రకంగా సరిపోతుందో మరి సభకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి కాంగ్రెస్ సర్కారు స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు అధ్యక్ష. మరి ఈరోజు మరి అక్కడ రిప్రజెంటేషన్ లేకుంటే మరి ఏడాది కాలంలో స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడు లోపల మీరు ఎన్నికలు చేస్తారు? మరి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా తాత్పర్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తమది ప్రజాపాలన చెప్పుకుంటే ఏ రకంగా ప్రజాపాలన అవుతుందో మరి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మరి గ్రామీణ ప్రాంతంలో అధ్యక్ష మీరు కూడా గ్రామీణ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసేటువంటి మరి మీరు కూడా ఎమ్మెల్యేగా మీకు తెలుసు అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో. అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మరి వర్కర్స్ కూడా శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు మీకు తెలుసు కాబట్టి నాకు తక్కువ సమయం ఉంది కాబట్టి దాని లోతులోకి వెళ్లకుండా మరి ఎందుకంటే పల్లెలు దేశానికి పట్టుకొమ్మల్లో ఉన్నటువంటి మార్పు నాశనానికి కాంగ్రెస్ సర్కారు గొండు కొడుతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిధులు లేక గ్రామాలు నిరసిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో నిధులు కొరత అలవటించినటువంటి నిరసినటువంటి పల్లెలు ఇప్పుడు కాంగ్రెస్ 15 నెలల పాలనలో నిధులు లేక తమ పరిస్థితి పెనం నుంచి పోయిలబడ్డట్టుగా ఉండదని చెప్పి భావిస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీలు 15 నెలలుగా ఆర్థిక సంఘం SFC నుంచి రావాల్సిన నిధులు కూడా విడుదల కావడం లేదు. దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు నిధులు రావాలని చెప్పి మరి అక్కడ మరి చిన్న చిన్న పనులు చేద్దామంటే కూడా అక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మాజీ సర్పంచులకు బిల్లులు ఏడాది దాటినా ఇంకా పెండింగ్ 20% ఇప్పటి వరకు జరిగినా కూడా మరి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు ఇవ్వకపోవడంతో వారందరూ కూడా మొన్న మరి అసెంబ్లీని ముట్టడించేటువంటి పరిస్థితి అధ్యక్ష. వారు అల్టిమేటం ఇచ్చారు. మొన్న మరి స్వయంగా సెక్రటరీకి వెళ్ళి బట్టి విక్రమార్క గారిని కలవబోతే వారు కలవకుంటే వారు అక్కడ నినాదాలు ఇచ్చినటువంటి సంగతిని గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష అనేకమైనటువంటి పెండింగ్ బిల్లుల విడుదల కావడం విషయంలో మరి చొరవ తీసుకోవాలి. ఇంకా నలుగురు గౌరవ సభ్యులు ఉన్నారు ప్లీజ్. ఆల్రెడీ మీరు 40 మినిట్స్ మాట్లాడారు. మీరు 40 మినిట్స్ మాట్లాడారు. 5 మినిట్స్ ప్లీజ్. ఇంకా 4 సభ్యులు ఉన్నారు సార్. ఉంది సార్, టైం ఉంది కదా సార్. ఇంకా కావాలంటే సాయంత్రం నడపమనండి సార్. ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. సాయంత్రం కూడా మేము కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం సార్. 10 గంటలు కాదు, రాత్రి 10 గంటల దాకా కూర్చుంటాం. మరి అంతేకాదు అధ్యక్ష, స్థానిక సంస్థలకు మరి నిధుల కేటాయింపు లోపల మీరు శ్రద్ధ ఎందుకు చూపడలేదు? అరకూర నిధులతోటి మహిళా సంక్షేమం సాధ్యమేనా అని అధ్యక్ష. ఎందుకంటే మహిళా సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయించింది 2,862 కోట్ల అధ్యక్ష. అంటే ఈ నిధులతో మహాలక్ష్మి పథకం 2,500 ప్రతి నెల ఇవ్వాలంటే సాధ్యం కాదని తెలుసు. అంటే మీరు అప్పుడే మంగళం వాడేసినట్టుగా చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. మీరు ఇస్తామన్నటువంటి మరి కాలేజీలకు వెళ్ళే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్న సంగతి, మరి పెళ్ళైన వారికి తులం బంగారం ఇస్తామన్న సంగతి, మరి మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్న సంగతి మరి ఏ రకంగా సాధ్యమవుతుంది? ఏ రకంగా ఈ నిధులు మీరు కేటాయించారో ఒకసారి సభకు తెలియజేస్తే బాగుంటుంది అధ్యక్ష. మహిళల్ని ఆడపడుచుల్ని మీరు ఇచ్చిన మాట తప్పి మరి ఆ మహిళల్ని ఆడపడుచులు మోసం చేసిన మాట వాస్తవం కాదా? మరి ఈ రకంగా మరి స్కీములు మొదలు ఈ డబ్బుతోటి మీరు చేయగలుగుతారని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంబేద్కర్ అభయాస్తం పథకం నిధులు లేవు అధ్యక్ష. ఇది SC STలకు దగా చేయడం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. SCల సంక్షేమం కోసం గత ప్రభుత్వం దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇస్తామని చెప్పి అరకూరగా ఇస్తే
మరి ఆ ప్రభుత్వం మీద కోపంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీరు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అధ్యక్ష. మరి 12 లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఎంతమందికి ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు, మరి ఏ నియోజకవర్గానికి మేము తీసుకెళ్ళినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కనీసం ఒక్క కుటుంబానికన్నా మీరు 12 లక్షల రూపాయలు దళిత సోదరులకు గిరిజన సోదరులకు ఏమైనా ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. కేవలం మీరు మేనిఫెస్టోలో పెద్ద అంశాలు మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రకంగా ఎస్సీ ఎస్టీలను పూర్తిగా మోసం చేశారని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధ చేయదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. బీసీ సబ్ ప్లాన్ లో కూడా మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో 20,000 కోట్ల రూపాయలు మీరు అలొకేట్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. కేవలం ఈరోజు 11,000 మాత్రమే మీరు అలొకేట్ చేశారు అధ్యక్ష. దాంట్లో మళ్ళా మరి 10% మరి మైనార్టీ సోదరులు కూడా ఉన్నారని చెప్పి మీరు తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మైనార్టీలకు మీరు 3,000 కోట్లు ఇచ్చుండొచ్చు, కానీ నేను అదే మాదిరిగా మీరు 3,500 కోట్లు వారికి ఇచ్చుంటే మరి 46% ఉన్నటువంటి మరి 56% అని చెప్తా ఉన్నారు. మైనార్టీని కలిపితే 46% ఉన్నటువంటి హిందూ బీసీ సోదరులకు కేవలం 11,000 కోట్లు ఇవ్వడం ఇది మోసం కాదని అధ్యక్ష. కనీసం ఆ రేషియోలు ఇవ్వాల్సి వచ్చినా 16 నుంచి 18,000 కోట్లు ఇవ్వాలి కదా అధ్యక్ష. మీరు ఆ రేషియోలో కూడా మరి హిందూ బీసీ సోదరులకు మోసం చేయడం కాదా? మీరు చెప్పినట్టు 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి హిందూ బీసీ సోదరులను మోసం చేయడం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్న సంగతి ఇరిగేషన్ శాఖ మంత్రి గారి గురించి అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు మేరకు పెండింగ్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, తక్కువ డబ్బుతోటి ఎక్కువ ఆయకట్టేటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి టేలెంట్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్వయంగా మంత్రి గారు అనేక సార్లు చెప్పారు అధ్యక్ష. కానీ ఈరోజు కొత్త ప్రాజెక్టుల మీద మరి దండిగా 1,000 కోట్ల రూపాయలు మీరు అలకేట్ చేసే అంశం లోపల మీరు చూస్తున్నటువంటి శ్రద్ధ, బడా కాంట్రాక్టర్ల కోసం మీరు పెట్టినటువంటి శ్రద్ధ ఈరోజు చిన్న కాంట్రాక్టర్లకు టేలెంట్ లో ఉన్నటువంటి చిన్న మరి టేలెంట్ వర్క్స్ ని కంప్లీట్ చేయడంలో ఎందుకు శ్రద్ధ చూపిస్తలేరని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మీరు ఒకసారి చూసినట్లయితే మీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టు నిధులు ఇప్పటి వరకు మీరు మొన్న మెయింటెనెన్స్ విషయంలో కూడా అధ్యక్ష, నారాయణపేట కొడంగల్ విషయంలో కూడా మీరు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఉత్తర తెలంగాణలో అనేకమైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ కేవలం 100 కోట్ల రూపాయలతోటి మరి 1,000 ఎకరాల ఆయకట్టు వచ్చేటువంటి మరి అనేకమైనటువంటి ప్రాజెక్టులను విస్మరించడం వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సాగునీటి ఎద్దడి అధ్యక్ష కాలం తెచ్చింది కాదు అధ్యక్ష, ఇది ప్రభుత్వం తెచ్చిన ఎద్దడిగా కనబడతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే చెరువుల కింద ఉన్న పంట పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయి అధ్యక్ష. రైతులంతా రబీలో మరి వరి సాగు చేసి తర్వాత రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు చెప్తారు వరేసుకోవద్దని చెప్పారు అధ్యక్ష. అంటే ఇది రైతుల్ని మరి పూర్తిగా విస్మరించడం కాదని అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నేను ఒకటి అడుగుతాను, దేవాదుల మోటార్లు 40 రోజులు పైగా నడవకపోవడంతో అక్కడ ఉన్నటువంటి 1,000 ఎకరాల భూములు ఎండిపోతే 41 రోజుల తర్వాత అక్కడ మంత్రులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవాదుల మోటార్లు రిపేర్ చేయడానికి 40 రోజుల తర్వాత వెళ్తే ఎండిపోయిన తర్వాత మేము నీరు ఇచ్చినా కూడా అది లాభం లేదు అధ్యక్ష. అవంతా కూడా పశువులకు గడ్డిగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత ఈరోజు దేవాదులలో 41 రోజులు మోటార్లు చెడిపోయినా కూడా ఇప్పటి వరకు మీరు దాని మీద శ్రద్ధ పెట్టలేదంటే మంత్రులు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు? వీరికి పేద రైతుల మీద 45 మినిట్స్ అయింది మహేష్ రెడ్డి గారు, 45 మినిట్స్ అయింది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, పంటలు ఎండిపోయినటువంటి ప్రతి ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ సర్కారు మొత్తం కేవలం కమిషన్ల మీద పెట్టే శ్రద్ధ పేద రైతుల మీద ఎందుకు పెడతలేదని అడుగుతా ఉన్నా అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కబ్జా ద్వారా బీఆర్ఎస్ లక్షల కోట్ల అవినీతి పాల్పడిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించినటువంటి రేవంత్ రెడ్డి గారు దీని మీద సమాధానం చెప్పాలని మరొకసారి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఇది కేవలం 10,000 ప్రభుత్వంలో కనబడతా ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ చేస్తామన్నటువంటి ఎక్కడ కూడా చిన్న ఆశ కూడా ప్రజలకు లేదంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తా ఉన్నదో నేను మీకు ఒకసారి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. హైకమాండ్ కి కప్పం కట్టడానికి కేవలం మంత్రుల వసూళ్లకు మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప నిజంగా ఉద్యోగులకు 1,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డది ఈ సర్కార్ అధ్యక్ష. ఇటీవల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క కలిసి తమకు దాదాపుగా 10,000 కోట్లు బకాయి ఉందని వెంటనే విడుదల చేయాలని కోరిందంటే ఏ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందో అర్థమైంది అధ్యక్ష. బడా కాంట్రాక్టర్ల బిల్లులకే మోక్షం తప్ప చిన్న కాంట్రాక్టర్లకు మాజీ సర్పంచులకు ఉద్యోగుల బాధ్యతలకు పెండింగ్ లో ఉన్నటువంటి వాటి కోసం ఎక్కడ కూడా ఈ ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష,
గత జనవరి 9 జిహెచ్ఎంసీ వద్ద కాంట్రాక్టర్లకు రావాల్సిన 1100 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాలని చెప్పి ప్రదర్శన చేసి ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేయడం కూడా బాధాకరం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రైతు భరోసా కోసం చేసినటువంటి మరి అప్పుడు కూడా దాదాపు ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయల విలువైన భూములు తాకబెట్టి ఈ రోజు 10,000 కోట్లు తెచ్చి 9,000 కోట్లు రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి వారికి ఇవ్వకుండా మరి బడా కాంట్రాక్టర్లకు మరి బిల్లుల కోసం ఖర్చు పెట్టడం అంటే ఇది ఎంత బాధాకరం అంటే ప్రభుత్వ సభను కూడా తప్పుదో పట్టించడమేనా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ రోజు రైతు భరోసా స్కీమ్ అమలు చేసేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోగా టిఐసి ద్వారా ఉన్న హైదరాబాద్ విలువైనటువంటి భూములు అధ్యక్ష వాటిని కూడా యూనివర్సిటీ భూములు కూడా అమ్మడానికి ప్రయత్నం చేయడం ఇది చాలా బాధాకరం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, బిల్లుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంత స్థాయిలో భారీ అవినీతి ఈ ప్రభుత్వం చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారంటే బాటంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారంటే ఏ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందో ఒకసారి చివరిగా తప్పుడు అంచనాలతో బడ్జెట్ సైజ్ పెంచారనేది అధ్యక్ష. 2025-26 బడ్జెట్ అంచనాలు మొత్తం 3,04,965 కోట్ల అధ్యక్ష. రెవెన్యూ ఏం 2,26,982 కోట్ల అధ్యక్ష. మూలధనం కేవలం 36,504 కోట్ల అధ్యక్ష. బడ్జెట్ రాష్ట్ర ఆదాయంలో 2,29,000 కోట్లు పైగా చూపారు అధ్యక్ష. 24-25 సవరించిన బడ్జెట్ గణాంకాలు తీసుకుంటే అధ్యక్ష 2,02,000 కోట్లు చూపిస్తున్నారు అధ్యక్ష. అంటే అక్కడ రాబడి దాదాపుగా మరి తగ్గిపోయింది అధ్యక్ష. దాదాపు 27,000 కోట్లు తగ్గింది అధ్యక్ష. 23-24 కూడా ఏడాది వచ్చిన ఆదాయము 1,69,000 కోట్లే అధ్యక్ష. ఇప్పుడు కూడా దాదాపుగా ఇదంతా కూడా 40,000-50,000 కోట్లు తగ్గుతుంది. గతంలో ఏం చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. రెవెన్యూ తగ్గించి మీరు కేవలం మీ సైజు పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, గొప్పలు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్లీజ్ ఓన్లీ వన్ సార్. అధ్యక్ష, బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ నడుస్తుందని చెప్పి జానారెడ్డి గారి మాట ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రతిపక్షం ఉండగా అప్పటి అధికారంలో బీఆర్ఎస్ ఇలాగే భారీ బడ్జెట్ అసెంబ్లీ పెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి గారు రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయము, కేంద్రం నుంచి వచ్చే నిధులు, అప్పులు చేయడానికి ఉన్న వెసులుబాటు అన్నింటినీ సరిగా బేరీజు వేసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ అప్పుడు కేసీఆర్ సర్కార్ తప్పు చేసిందని చెప్పి చెప్పారు అధ్యక్ష. మరి బడ్జెట్ ఆశల పల్లెకిలు ఊరేగించి మాదిరిగా ఉందని ప్రజలను భ్రమింపజేసినట్టుగా అప్పుడు చెప్పారు కదా అధ్యక్ష. ఇప్పుడు మరి మీరు అదే బాటలో నడుస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంచనాల బడ్జెట్ 1,000 కోట్ల కోతలు లేకుండా సవరించే బడ్జెట్ ఉంటుందా? ఈరోజు రివర్స్ ఎస్టిమేషన్ లేకుండా మీ బడ్జెట్ ఉంటుందా? సవరించే బడ్జెట్ లేకుండా ఈ బడ్జెట్ ఉంటుందా? ఒకసారి సభకు మరి గౌరవ ఉప ముఖ్యమంత్రిగా తెలియాలని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఇప్పుడు మొన్నటికి మొన్న కానివ్వండి సార్ మొన్న కూడా సార్ నేను అసెంబ్లీకి వచ్చేటప్పుడు సార్ మరి పోలీసులు డిటైన్ చేసిన సంగతి నేను గుర్తు చేస్తాను అధ్యక్ష. ఇది పేజ్ నెంబర్ 274లో అధ్యక్ష. ఇప్పుడు వెన్ ఎ మెంబర్ ఈజ్ అరెస్టెడ్ even when a member has not been arrested within the strict legal meaning of the term arrest but has not detained by the police for some time and necessary intimation to the matter to the speaker has been held to the constitute as technically a breach of privilege of the house. Sir, it is unfortunate that the police have detained me while coming to assembly and without informing to the speaker they would detain me and put me in detention for more than 2 hours, which we brought to the notice of the speaker. So far no action has been initiated against them. I request you to kindly look into this matter. Thank you. Sir Akbaruddin sir 1 minute. Sir, honorable panel speaker sir వారు గౌరవ సభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు చెప్పింది అసెంబ్లీ ప్రాంగణంలో జరగలేదు అధ్యక్ష. అది అసెంబ్లీ గేట్ 3 అవతల జరిగిన సంఘటన ఇది. సో వారు స్పెసిఫై చేసిన రూల్ ప్రకారం మనకు వర్తింప కాదు. తప్పకుండా గౌరవ సభ్యులకు సంబంధించిన అంశం విషయంలో వారి గౌరవం ఏ విధంగా కాపాడాలో తప్పకుండా చూస్తాం. కానీ స్పెసిఫిక్గా రూల్ ప్రకారం
వారు లేవనెత్తిన అంశం Yeah. మన పరిధిలో రాదు, ఎందుకంటే అది మన అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చే అంశం కూడా కాదని గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తాను. ఒక నిమిషం హరిగారు, వారు ఏమన్నారు, గౌరవ సభ్యులు కనుక Unfortunately, the police brought me in their jeep to the assembly, sir. It was so unfortunate. I was being brought into the premises of the assembly in a police jeep, which is unconstitutional against our procedures. And second issue, I think it is not in your notice that they brought me in a police jeep. And second issue, if they have detained me, let them give me a notice and let the issue, the notice be informed to the our honorable speaker. So that is one issue. And second issue, sir, especially in regard to a major issue in my constituency, sir, because దీంట్లోనే మాట్లాడదాం అనుకున్నాను సార్. See, there we accept, sir. మేము స్వాగతిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఒక ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మంజూరైంది సార్. గత ప్రభుత్వంలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మంజూరైనప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారు ఒక 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక లిమిటెడ్ కంపెనీకి ఇచ్చారు సార్. ఇవ్వడంతో అక్కడ వాళ్ళు ఫ్యాక్టరీ దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ కట్టక ఈరోజు కడదామని చెప్పి వస్తే సార్, ఆ ఇచ్చినటువంటి ఆ ల్యాండ్, ఇది జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ టు ఐడెంటిఫై దట్ ల్యాండ్ అండ్ టు సీ ద ఫీజిబిలిటీ ఆఫ్ ద ల్యాండ్. Unfortunately, the joint inspection committee has mentioned that hence the land is a part of Godavari river itself. The land is just in a distance of 100 meters from the downstream toe of the left earth dam of SRSP. Any construction activity in this area will lead to further increase in seepage and it may lead to piping action underneath the left earth dam. The huge quantity of 90 TMC of water will be stored in the SRSP reservoir. Any disturbance to the ground strata due to industrial construction activity in the located land may lead the catastrophic failure, causing downstream induction, thereby posing threat to a huge life and property loss. Any construction activity in this island portion will upset the free flow of flood water, as the entire proposed land will be under submergence of design discharge of 16 lakh cubic of SRSP spillway. Sir, this has been given during the early government in 2024, October 16th. Sir, in spite of this, there is అక్కడ దీని పక్కన ఒకటి న్యాచురల్గా ఫామ్ అయినటువంటి ఒక చిన్న కుంట ఏర్పడింది. దాంట్లో మొసళ్ళు దాదాపుగా 50-60 మొసళ్ళు దాంట్లో పెరిగినాయి అధ్యక్ష. అది ఎట్లా జమ అయిపోయింది. సో అక్కడ ఒకవైపు మొసళ్ళు ఉన్నది, దీన్ని అంటుకొని అప్పుడు అప్పటి మంత్రి గారు ఏం ఆశపడ్డారో తెలియదు, ఆయన భూమి పక్కన ఇప్పించుకున్నారు. దానికి మాకు అబ్జెక్షన్ లేదు అధ్యక్ష. మేము ఏమంటామంటే ఒక లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి అక్కడ ఒక ఆయిల్ ప్రెస్సింగ్ యూనిట్ వేసుకోవాలనుకుంటే ఇప్పుడు నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఒక 16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి ప్రాజెక్టు సేఫ్టీకే ఇబ్బంది ఉన్నటువంటి ఏరియాని ఎందుకు ఎంచుకొని అక్కడ మరి ఇంతగానం అధికారుల మీద ప్రెషర్ పెట్టి మంత్రి గారు, అగ్రికల్చర్ మంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియడం లేదు అధ్యక్ష. మంత్రి గారికి ఏమన్నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే మరి ఇంకొక ల్యాండ్ అలొకేషన్ చేయించుకోండి అధ్యక్ష. వెంటనే ఇంకోటి అధ్యక్ష, అక్కడ ఉన్నట్టు మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఫామ్ ఆయిల్ రైతులకు అన్యాయం జరగకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలా, వెంటనే ఆల్టర్నేటివ్ ల్యాండ్ లోపల ఆ ప్రాజెక్ట్ నిర్మాణం